హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈ రోజు మన వీడియోలో నోరూరించే కమ్మని రుచితో రొయ్యల నిల్వ పచ్చడి చూపించబోతున్నాను. చూస్తుంటేనే యమ్మీగా ఉంది కదా, సూపర్ గా ఉంటుంది. ఇలా మనం రొయ్యల పచ్చడి చేసామంటే కూర పక్కన పెట్టేసి ఈ పచ్చడితోనే తృప్తిగా తింటారు. ఈ ప్రాసెస్ లో ఈ కొలతలతో గనుక మీరు రొయ్యల పచ్చడి చేసినట్లయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అలాగే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఈ రొయ్యల పచ్చడి చేసుకోవడానికి నేను ఇక్కడ పొట్టు తీసేసిన 2 కిలోల రొయ్యలను తీసుకున్నాను. సో ఇక్కడ నేను 2 kg రొయ్యలకి సరిపడా మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే క్వాంటిటీస్ కూడా అన్ని కూడా 2 kgకి సరిపడా చెప్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, టీ స్పూన్ పసుపు వేసి రొయ్యలకి బాగా పట్టించి నీళ్లు పోసి నీట్గా కడగండి. రెండు సార్లు కడిగి తీసుకోండి. రొయ్యల్లో ఉండే స్మెల్ అంతా కూడా చాలా వరకు తగ్గుతుంది. క్లీన్ చేసుకున్న రొయ్యల్ని ఏదైనా జాలి గిన్నెలో వేసి ఒక 5 నిమిషాలు పక్కన ఉంచి డైరెక్ట్ గా ఈ రొయ్యల్ని గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ వేయించండి. రొయ్యల్లోంచి మీకు నీళ్ళు ఇలా ఊరతాయి. ఈ నీళ్లు పూర్తిగా ఇంకిపోవాలి. అలా వచ్చేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు చూడండి, రొయ్యల్లో నీళ్లు మొత్తం ఇంకిపోయి ఈ విధంగా డ్రై కావాలి. ఇలా వచ్చేంత వరకు వేయించుకొని ఈ గిన్నెని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ రొయ్యల పచ్చడి కోసం మసాలా తయారు చేసుకుందాము. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 4 ఇంచుల దాకా దాల్చిన చెక్క, 10-12 లవంగ మొగ్గలు, 4 యాలకులు వేసి వీటిని కొంచెం లైట్ గా ఫ్రై చేయండి. ఇది కొంచెం వేగాక ఇందులోకి 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు వేసి జస్ట్ 2 మినిట్స్ పాటు మాడిపోకుండా లైట్ గా వెచ్చబడేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసి పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న మసాలా పొడిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి 1/2 లీటర్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యల్ని వేసి గోల్డెన్ కలర్ అయ్యి ముక్క క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ రొయ్యల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ముక్కలు ఇలా వేగిన తర్వాత ఇందులోకి 6 టేబుల్ స్పూన్ల దాకా ఫ్రెష్ గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా మంటని లో ఫ్లేమ్ లో ఉంచి 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా గోల్డెన్ కలర్ లోకి రావాలి. అంతవరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ని ఆపేసి ఈ ప్యాన్ ని పక్కకు దించుకోండి. ఇప్పుడు ఇది వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తాన్ని కూడా ఇందులో వేసేయండి. అలాగే 2 కప్పుల దాకా కారం తీసుకోండి. ఇది వెయిట్ లో వచ్చేసి 100 గ్రామ్స్ దాకా ఉంటుంది. అండ్ అలాగే 100 గ్రామ్స్ దాకా ఉప్పు వేసుకోండి. కప్పు ప్రకారం చూసుకుంటే 1/2 కప్పు దాకా సాల్ట్ పడుతుందండి. వీటన్నింటిని వేసాక ఒకసారి వీటన్నింటిని బాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత 10 మీడియం సైజు ఉండే నిమ్మకాయల్ని జ్యూస్ని పిండేసి ఈ పచ్చడిలో వేసుకోవాలి. ఇలా నిమ్మరసం వేసిన తర్వాత ఈ పచ్చడి అంతా కూడా బాగా కలిపేసుకోండి. ఇలా కలిపి పెట్టుకున్న పచ్చడి మొత్తాన్ని మూత పెట్టేసి కదలకుండా 2 రోజుల పాటు ఒక పక్కన పెట్టేసి బాగా ఊరనివ్వండి. 2 రోజుల తర్వాత పచ్చడి మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఉప్పు కారం సరిపోలేదు అని అనుకుంటే కొద్దిగా వేసి కలుపుకోవచ్చు. ఇంకా ఆయిల్ సరిపోకపోయినా కూడా ఆయిల్ ని వేడి చేసుకొని పూర్తిగా చల్లారనిచ్చి ఈ పచ్చడిలో కలుపుకోవచ్చు. సో ఇలా తయారు చేసుకున్న రొయ్యల పచ్చడిని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే 6 నెలల పాటు పాడవకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో కాకుండా బయట ఉంచినా కూడా 3 నెలల వరకు పాడవకుండా నిల్వ ఉంటుంది. అంతేనండి, రొయ్యల పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ. రొయ్యలు లైక్ చేసే వాళ్ళు అన్ సీజన్ లో అయినా ఇలా పచ్చడి చేసి నిల్వ పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నంలోకి పచ్చడి వేసుకొని తినేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రొయ్యల పచ్చడి
పచ్చడిని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నిర్మలాస్ హోమ్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేయడము అస్సలు మర్చిపోకండి.